ఈ ఒక్క సీక్రెట్ మసాలా వేశారంటే చాలు మీ చేపల కూర టేస్టే సూపర్గా మారిపోతుంది. ఇది మా వారు ఎప్పుడు చేసే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ అండి. రండి మీరు కూడా చూద్దురు కానీ. ముందుగా ఫిష్ని శుభ్రంగా వాటర్ వాష్ చేశాక మళ్ళీ సాల్ట్ పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు నీచు వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి అయ్యాక 2 రెబ్బల కరివేపాకు వేసి వేగాక అందులో 2 పెద్ద ఉల్లిపాయ పేస్ట్ వేసి కాస్త వేయించుకోవాలి. 3 పచ్చిమిర్చి చీలికలు వేసి వేగాక 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. 2 పెద్ద టమాటాస్ని పేస్ట్లా పట్టుకొని మసాలాలు బాగా వేగాక అందులో వేసుకోవాలి. ఈలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకున్నది బాగా కలిపి రసం తీసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక ఈ చింతపండు నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచి నీళ్లు ఇలా మరుగుతుండగా ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు నిదానంగా వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. ఇదేనండి మన చేపల కూర టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సీక్రెట్ మసాలా. చిన్న వెల్లుల్లిపై 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర ఇలా దంచుకోవాలి. కూర అంతా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాక ఈ మసాలా వేసి కాస్త మరిగిస్తే అందులో ఫ్లేవర్ కూరలో పట్టి కూరకి మరింత టేస్ట్ని ఇస్తుంది. లాస్ట్లో ఉల్లిపొందు, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు మరిగించామంటే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. మా శాన్వికి చాలా ఇష్టం చేపల కూర విత్ రాగి ముద్ద. ఇందులోకి రాగి ముద్ద సూపర్ కాంబినేషన్. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.